పోయిన వాళ్ళు మోక్షానికన్నా వెళ్ళింటారు, ఉత్తరైన స్థలంలో ఉంటారు. కాబట్టి నేను ఈరోజు నీకు మాకు నాకు అందరికి చెప్పేది ఏంటంటే, మన జీవితాలు మారాలి, మన ఆలోచన సరళి మారాలి, మన ప్రార్థన విధానం మారాలి, మంచిని పెంచేవాళ్ళుగా ఉండాలి. ఒకరోజు మా అమ్మ చనిపోయిన రోజు వాళ్ళకు అనాథ శరణాలయాల్లో భోజనం వడ్డిస్తామని చెప్పి వచ్చి ఇంటి పక్కింటి వాళ్ళతో పోట్లాడితే ఆ భోజనం వడ్డించడం నీ ఖర్చే కానీ ప్రయోజనం శూన్యం. అందుకనే ఈరోజు ఉత్తరించు స్థలంలో ఉండే వాళ్ళ కోసం ప్రార్థన చేసే ఈ సందర్భాన తల్లి తెరుసమ్మ మనకి ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే, మీ జీవితాలు మారాలి, మీ జీవితాలు మారాలి. ఎంతమంది మీద మీరు కుట్రలు చేస్తున్నారు, కుతంత్రాలు చేస్తున్నారు, పేరు జడగొడుతూ ఉన్నారు, వ్యామోహాల్లో ఉంటున్నారు, దొంగతనాలు చేస్తూ ఉన్నారు, అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉన్నారు. కాబట్టి మీ జీవితాలు మారకపోతే మీ వాళ్ళు మోక్షానికి పోరు. ఎవరో సాయం చేయాలని మనం అనుకుంటామే కానీ మనమే మన వాళ్లకు ఎందుకు సాయం చేయలేము? ఈ విధంగా ఆత్మల స్మరణ సందర్భంగా మన జీవితం, మన కుటుంబ జీవితం, మన సమాజ జీవితం మెరుగైనటువంటి జీవితంగా ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవది, మనం కొంతమందిమి ఈ లోకమే శాశ్వతమని మోసాలు చేసి, దగాలు చేసి, కుట్రలు చేసి, డబ్బులు ఆర్జించి, డబ్బులు దొంగతనం చేసి అనేక రకాలుగా ఉంటూ ఉంటాం. కానీ ఈ లోకం శాశ్వతం కాదు. గడ్డి పువ్వు వంటిది, నీటి బుడగ వంటిది మన జీవితం. ఎప్పుడు అనేది మనకు తెలియదు. బాగానే ఉంటాం, హైవే బైపాస్ దాటుతూ ఉంటాం, సడన్ గా ఇప్పుడు రద్దీ ఎక్కువైంది కాబట్టి ఏదైనా వస్తుంది, కొడుతుంది, ఆడికాడికే కుప్పగిలిపోతాం. అంటే మనం అనుకోం, రేపు నెల, రేపు సంవత్సరానికి మనం అనేక ప్రణాళికలు వేస్తూ ఉంటాం. వేయాలి, ప్రణాళికలు వేయటం తప్పులేదు, కానీ ఎప్పటికప్పుడు సంసిద్ధంగా ఉండాలి. నాకు ఎప్పుడు గుర్తొచ్చాడు చిన్న అబ్బాయి డామినిక్ సావియో, డాన్ బోస్కో దగ్గర ఉన్నటువంటి డామినిక్ సావియో. వాళ్ళందరినీ ఆడుకుంటూ ఉంటే పిల్లల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మరణం వస్తే నువ్వు ఏం చేస్తావు? నేను గుళ్ళకి పోతాను, సంప్రదాయం పట్టుకొని ప్రార్థన చేస్తాను, నేను గురువు దగ్గరికి పోతాను, భావచింతనం చేస్తాను. ఈ అబ్బాయి డామినిక్ సావియో ఏమన్నాడంటే, నేను ఆడుకుంటూనే ఉంటాను. ఎందుకురా ఆడుకుంటూనే ఉంటావంటే, నాకేమి, నేను ఎప్పుడూ సంసిద్ధమే. ఆయన అన్నది ఏంటంటే, పాపము చేసేదానికంటే కూడా మరణించటం మిన్న, మరణించటం మేలు. చిన్నబ్బాయి. కాబట్టి మనందరం కూడా మన యొక్క జీవిత విధానాన్ని గుర్తు చేసుకొని మెరుగైనటువంటి కుటుంబ జీవనాన్ని, సమాజ జీవనాన్ని అంకురార్పణ చేస్తే మన వాళ్ళకు మోక్షం తెరుచుకుంటుంది, మన వాళ్ళకు మోక్షం తెరుచుకుంటూ ఉంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకం శాశ్వతం కాదు. మరణము అనేది వాస్తవానికి ఆనందకరమైనటువంటి విషయం, సంతోషించాల్సిన విషయం. ఈరోజు ముఖ్యంగా మన కన్నీళ్లు లేవు. మనము మన వాళ్ళు చేసినటువంటి జ్ఞాపకాలను, చేసినటువంటి పనుల్ని, వాళ్ళు గుడికి ఏ విధంగా వెళ్ళారు, దాన ధర్మాలు ఏ విధంగా చేశారు, మనం ఈ విధంగా పైకి వచ్చేదానికి వాళ్ళు పడినటువంటి శ్రమ ఏంటి? అమ్మ తినలేదు, నాన్న ఎండకు వానకు తడుచుకుంటూ పొలాలలో పనిచేశాడు, ఆఫీసులకు వెళ్ళారు, వాళ్ళు ఇచ్చిన త్యాగ కృత్యం, అది గుర్తు చేసుకొని బాధపడి నీ మార్గం, నీ జీవితం మార్చుకోగానే వాళ్ళు ఈ లోకంలో లేరు అంటే లేకుండా, అందరం లేకుండా పోతాం. ఎవరు ఈ లోకంలో శాశ్వతం కాదు. కాబట్టి ఈరోజు మనం మరణాన్ని గుర్తు చేసుకోవట్లేదు, మరణించిన మన వాళ్ళను, వాళ్ళ జీవిత విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా సర్వేశ్వరుని సమర్పించండి. ఈ 8 రోజులు, 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఎవరైనా కానీ సమాధులను సందర్శించి ఒక పరలోక జపము, మంగళవారం జపము, విశ్వాసాంగ్రము, త్రిత్వ సర్వేశ్వరునికి స్తుతులు చెప్పుకుంటే దేవుని యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలు వస్తాయని చెప్పి తల్లి తిరుసభ చెప్తూ ఉంది. ఈ నెలంతా కూడా సకల మృతుల స్మరణ కోసం తల్లి తిరుసభ కేటాయించింది. పూజలు పెట్టించండి. వాళ్ళు కళలో వచ్చి కొన్నిసార్లు అంటారు, అమ్మా మీ నాయన కళలో వచ్చిండు. ఏమన్నాడమ్మా నాయన అంటే, ఏందో ఏడుస్తా ఉన్నాడు, దిగాలుగా కూర్చున్నాడు. భవిష్యత్ చూడండి, కళల్లో కూడా దేవుడు నీకు నీ జీవితం ఏ విధంగా ఉంది అనేది నేర్పుతాడు, చెప్తాడు. ఎవరు కలగన్నారు? పాత నిబంధన గ్రంథంలో యేసేపు కలగన్నారు. కాబట్టి కళలో చనిపోయిన వాళ్ళు వచ్చారని చెప్పి
భయపడగాకండి, భయపడక్కర్లేదు. బహుశా వాళ్ళు అంగలారుస్తూ ఆవేదన చెందుతూ మీకు గుర్తు చేస్తూ ఉన్నారు, బిడ్డ మీ జీవితాలు బాగాలేవు, బిడ్డ మీరు పూజకు వెళ్ళటం లేదు, పూజకు వెళ్ళినా కానీ అందులో నిండుగా పాల్గొనట్లేదు, వాక్యాన్ని వినటం లేదు, దాన ధర్మాలు చేయటం లేదు, పూజలు పెట్టించటం లేదు, మీ కుటుంబంలో మీరు అన్యోన్యంగా ఐకమత్యంగా సంఘీభావంతో జీవించటం లేదు, నాకు ఇంకా గాయమైనట్టుంది, బాబుతో పొడిచినట్టుంది, నాకు మోక్ష ద్వారాలు తెరుచుకోవు అని వాళ్ళు దిగాలుగా ఉంటూ మనకు కలలో కనిపిస్తూ ఉన్నారు. ఎవరైనా కలలో కనిపించి ఆ విధంగా ఉన్నారు అని అంటే నీ జీవితాన్ని పరిశీలించుకో ప్రియమైన బిడ్డ. నీ జీవితాన్ని, నా జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి. అప్పుడు మనకు తెలుస్తుంది. బహుశా ఈ ధనవంతుడైనటువంటి వాడు నరకంలో ఉండి పైకి చూసి అబ్రాహాము ఒడిలో లాజర్ ఉన్నప్పుడు, అయ్యా లాజర్ను పంపేయ్యా, నేను పంపను, వాళ్ళకు బైబిల్ ఉంది, ప్రసంగికులు ఉన్నారు, గుళ్ళున్నాయి, పూజలున్నాయి, జపాలుంది, అవన్నీ చేయని వాళ్ళు ఇక్కడి నుంచి ఒకరు పోయినంత మాత్రాన వాళ్ళు మారరు అని నిర్బంధంగా, నిరాటంకంగా అబ్రాహాం గారు ఆ ధనవంతునికి చెప్పారు. కాబట్టి మన వాళ్ళు కూడా అంగలారుస్తూ ఉన్నారు, మా వాళ్ళ జీవితాలు మారాలి దేవా, అప్పుడు నాకు మోక్షం తెరుచుకోవాలి అని చెప్పి. నీ జీవితం ఎప్పుడు మారదో మన జీవితాలు ఎప్పుడు మారవో మన వాళ్ళు అంగలారుస్తూ, రోధిస్తూ, ఏడ్చుకుంటూ ఉత్తరించు స్థలంలో ఉంటున్నారు. అందుకనే తల్లి తిరుసభ ఈరోజు మనకి ఇచ్చింది. ఎందుకంటే మోక్షంలో వాళ్ళు ఆనందపడతారు, మహా ఆనందపడతారు. కానీ ఈ లోకంలో ఉన్న మనం కూడా మన జీవితాలను మార్చుకోవాలి. మెరుగైనటువంటి సంఘం, సమాజంగా మనం మారాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు చేసి, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ మా వాళ్ళు మోక్షానికి పోవాలి అని అంటే అది సాధ్యపడదు.